ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రతి మద్యం సీసాకు ఒక నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. అదేవిధంగా పాపులర్ బ్రాండ్లు తిరిగి ప్రవేశపెట్టింది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గింపుతో మద్యం అమ్మకాలు పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏపీలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు పెరిగాయి. కొన్ని కంపెనీలు ధరలు సైతం తగ్గించాయి. ఫలితంగా మద్యం అమ్మకాల శాతం పెరిగింది. దీంతో పాటుగా 99 రూపాయలకే క్వార్టర్ మద్యం ప్రవేశపెట్టింది. ఫలితంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లాలలో 40% పైగా అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 87 పాపులర్ బ్రాండ్లు తిరిగి వచ్చాయి. వాటి అమ్మకాలు గత ప్రభుత్వంలో 20.7%గా ఉంటే ఈ ప్రభుత్వంలో 74%కి పెరిగాయి. 50 బ్రాండ్ల ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. అలాగే నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ప్రతి సీసా పైన QR కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా దేశంలోనే మొదటిసారి ప్రతి మద్యం సీసా పైన లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్, తయారీ తేదీతో పాటుగా సీసాకు నంబర్ కేటాయిస్తూ ప్రతి సీసా పైన ముద్రిస్తారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.